కష్టాలు ఆపదలు మనకేమైనా చెప్పొస్తాయా? ఎప్పుడు ఏ చెట్టు ఊలుతుందో, ఏడ పిడుగు పడుతుందో, ఎవడొచ్చి ఒడుస్తాడో తెలవది. అట్లనే మొన్న పహల్గామ్ దాడి కూడా గట్లనే అయింది. కాబట్టి అసొంటి మళ్ళా అయితే మన ప్రాణాలు మనం ఎట్లా కాపాడుకోవాలి? మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాని టైంలో ఏం చేయాలనో చెప్తారట. ఇందాం పాండ్రి. వాయమ్మ అసలే నాకు నా ప్రాణాల మీద మస్తు పాయిరం. దేవుడా! పాండ్రి పాండ్రి. చిన్న పెద్ద ముసలి ముతక అందరు తయారుండర్రి. ఏ క్షణం ఏమవుతుందో ఎవ్వలకు తెలియదు. కాబట్టి ఎప్పుడు అలారం మోగితే అప్పుడు సురక్షిత జాగలకు వర్రి. ఇప్పుడు ఉన్నట్టుండి ఏంది లొల్లి మాకు అంటారా? పహల్గా ఉగ్రదాడి అయినాక మనోళ్ళు చాలా జాగ్రత్త పడుతుర్రు. ఇప్పటికే అన్యాయంగా 28 మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ అజాగ్రత్త వల్ల ఈ పొరపాటు జరగొద్దని కొన్ని ఆలోచనలు చేసింది. అదే మాక్ డ్రిల్. ఇదేందంటే ఎమర్జెన్సీ టైంలో జనాలు ఎట్లా రియాక్ట్ కావాలి, ఏం చేయాలి అని అవగాహన పెంచుతారు అన్నట్టు. ఒకవేళ దాడి జరుగుతుంది అనిపిస్తే హెచ్చరిక సైరన్ మోగినప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలి, కరెంటు పోతే ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరాల కోసం ఫస్ట్ ఎయిడ్ కోసం ఇళ్ళల్లో ఉంచుకోవాల్సిన సామాన్లు ఏంటి, మందులేంటి, ఏదన్నా ఆపద వస్తే అప్పుడు ఉన్నట్టుండి ఏం చేయాలనో తెలియదు. కాబట్టి ఏం చేయాలి, ఆ ఆపదల నుండి ఎట్లా బయటపడాలి అనేది నేర్పిస్తారు. ఇక దాన్నే మాక్ డ్రిల్ అంటారు. ఇది రేపటి నుండే దేశం మొత్తంలో 244 జిల్లాలల్లో సివిల్ మాక్ డ్రిల్ షురూ చేస్తారట. ఈ జిల్లాలను 3 కేటగిరీలు లెక్క వంచిర్రు. అణు విద్యుత్ కేంద్రాలున్న ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపూరు, తారాపూరు, తాల్చేరు, కోట, రావత్బట, చెన్నై, కల్పక్కం, నరోరా వంటి ప్రాంతాలు కేటగిరీ 1 కిందికి వస్తాయి. ఇక కేటగిరీ 2లా హైదరాబాద్, విశాఖపట్నం సహా 2001 జిల్లాలు ఉన్నాయి. 3వ కేటగిరీలో 45 జిల్లాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నంలల్లా ఎయిర్పోర్ట్లు ఇంకా జనాలు ఎక్కువ ఉండే జాగాలు షాన్ ఉన్నాయి. కాబట్టి అసొంటి జాగాలలోనే ఈ మాక్ డ్రిల్స్ షురూ చేస్తారట. కాబట్టి కొన్నొద్దుల దాకా ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. పైలమ్మల